హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? మా ఈ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలకు సంబంధించిన వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నాము. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అలర్ట్ రావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే, మన దేశంలో గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్స్, స్టాఫ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 విడుదల చేశారు. ఇది IBPS అనే సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ IBPS ద్వారా ఈ వేకెన్సీస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా మీరు క్రింది విషయాలని సంబంధించిన వివరాలని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ బ్యాంకుల్లో ఈ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఉన్నాయి, అలాగే ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఏమిటి, అలాగే అప్లై చేసుకోవడానికి చివరి తేదీలు, విద్యార్హతలు, ఏజ్ లిమిట్, అటువంటి విషయాలు, అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఆఫీసర్స్, స్టాఫ్ శాలరీ ఎలా ఉంటుంది, ఉద్యోగులకు సంబంధించి నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుంది, అటువంటి విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మన దేశంలో ఉండే వివిధ రకాలైన గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి, అలాగే క్లర్క్ స్థాయి ఉద్యోగాల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 27 జూన్ 2024. ఈ చార్ట్లో మీరు విషయాలను తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. ఈ చార్ట్ ప్రకారం మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండవచ్చు, అలాగే మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉండవచ్చు. ఇంటర్వ్యూ కానీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నవంబర్ 2024లో ఉండవచ్చు. అలాగే ఫైనల్గా అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే జనవరి 2025లో ఇవ్వచ్చు అని ఈ చార్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ ఉద్యోగాలకు మాత్రం తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇంకా వివరాల్లోకి వెళ్దాం. మొదటగా ఏ బ్యాంకుల్లో ఈ రిక్రూట్మెంట్ ఖాళీలను భర్తీ చేస్తున్నారో చూద్దాము. మన తెలుగు రాష్ట్రంలో అయితే గ్రామీణ బ్యాంకులైన సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంకు మొదలైన మన తెలుగు రాష్ట్రాలు మొదలైన ఈ బ్యాంకుల్లో ఆఫీసర్స్, క్లర్క్ స్థాయి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో వేరు రకాలైన గ్రామీణ బ్యాంకుల్లో ఈ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారో చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మీద ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలు 5,808. ఇవి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కలుపుకొని మన తెలుగు రాష్ట్రంలో అయితే 694 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అలాగే ఆఫీసర్స్ క్యాడర్ విషయానికి వస్తే స్కేల్ 1 పోస్టులు దేశం మొత్తం మీద 3,027 పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలు అయితే 577 ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆఫీసర్ క్యాడర్ జనరల్ ఆఫీసర్ ఉద్యోగాలకే కాకుండా స్పెషలిస్ట్ ఆఫీసర్లు, IT ఆఫీసర్లు, CA, లా, ట్రైనింగ్ మేనేజర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ మొదలైన క్యాడర్లో కూడా కొన్ని ఉద్యోగాల భర్తీ ఈ నోటిఫికేషన్ ద్వారా చేస్తున్నారు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే ఏజ్ విషయానికి వస్తే ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం 18 నుంచి 28 సంవత్సరాలు, అంటే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 28 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే ఆఫీసర్స్ పోస్టులకు మాత్రం మినిమం ఏజ్ 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగాలకు అయితే 21 నుంచి 32 ఇయర్స్ వరకు ఏజ్ ఉంది. అలాగే రిజర్వేషన్ వర్గాలకి SC, STలకి అయితే 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే OBC అభ్యర్థులకి అయితే 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్. అలాగే PW ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇంకా విద్యార్హతల విషయానికి చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వారు అర్హులు. అలాగే లోకల్ లాంగ్వేజ్ మాత్రం వచ్చి ఉండాలి. ఏ స్టేట్కి అయితే వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రం కూడా డిజైరబుల్, అంటే కంపల్సరీ కాదు, డిజైరబుల్. అలాగే అసిస్టెంట్ మేనేజర్స్ కూడా మ్యాక్సిమం సేమ్ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వారు
అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ ఆ విషయానికి వస్తే వారు ఏ ఫీల్డ్ అయితే అంటే లా, అగ్రికల్చర్ అటువంటి ఫీల్డ్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో మేనేజరు, సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాల్లో సంబంధిత ట్రేడ్లో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి సీనియర్ మేనేజర్కి, మేనేజర్ పోస్టులకి అయితే. ఈ విధంగా ఇటువంటి విద్యార్థులు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రం రూ. 850. అలాగే ఆఫీసర్ ఉద్యోగాలు కూడా రూ. 850. అంటే సపరేట్ అప్లికేషన్ ఉంటాయి. సపరేట్ ఫీజులు కూడా పేమెంట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం రూ. 175 మాత్రమే ఫీజు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు మీడియంలో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం దాదాపు అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ ఉంది. ఇంకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 2 దశల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామినేషను, రెండోది మెయిన్ ఎగ్జామినేషన్. వీరికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీద ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఉంటుంది. మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్లో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. టోటల్గా 80 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. సమయం మాత్రం 45 మినిట్స్. 45 మినిట్స్లో 80 క్వశ్చన్స్ అటెండ్ కావాలి. 80 మార్క్స్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చిన మెరిట్ మార్క్స్ ఆధారంగా మెయిన్ ఎగ్జామినేషన్కు అర్హులవుతారు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అయితే వీరికి కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రీజనింగ్ 40 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 మార్క్స్. వీరికి కూడా టోటల్గా 80 మార్క్స్కి 80 క్వశ్చన్స్ ఉంటాయి. 45 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ విధంగా ఆఫీస్ అసిస్టెంట్లు కానీ, ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్కి కానీ ఈ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ మీద మెరిట్ ప్రకారం మెయిన్ ఎగ్జామినేషన్కు అర్హులుగా ప్రకటిస్తారు. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే 400 మార్క్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్స్కు మెయిన్ ఎగ్జామినేషన్లో మొదటిగా రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే కంప్యూటర్ నాలెడ్జి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలాగే న్యూమరికల్ అబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్ ఎగ్జామినేషన్ సమయం మాత్రం 2 అవర్స్. అలాగే హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. హిందీ లాంగ్వేజ్ ఎవరైతే హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఉంటుంది. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 40 క్వశ్చన్స్ మిగతా అన్ని క్వశ్చన్స్ మాత్రం హిందీ, ఇంగ్లీష్లో ఉంటాయి. దాంతోపాటు తెలుగులో కూడా ఉంటాయి. ఇలాగే సేమ్ ఆఫీసర్స్ కూడా అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. వారికి కూడా రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జీ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఈ విధంగా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. వీరికి కూడా సమయం 2 అవర్స్. టోటల్ ఎగ్జామ్ సమయం 2 అవర్స్. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఈ ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఫైనల్ అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు ఆఫీస్ అసిస్టెంట్కి అయితే. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బట్టి, ఇంటర్వ్యూలో వారి పెర్ఫార్మెన్స్ని బట్టి, ఈ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ని బట్టి ఫైనల్గా ఆఫీసర్ క్యాడర్, అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ ఉద్యోగాలకు అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్ ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మైనస్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. అంటే 1/4 మైనస్ మార్కింగ్ సిస్టమ్. 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్కు మైనస్ మార్క్ అవుతుంది. అలాగే ఆఫీసర్స్, మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ స్థాయి ఉద్యోగాల కొరకు, ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగాల కొరకు వారికి స్పెషల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఫైనల్గా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. శాలరీ విషయానికి వస్తే
ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో క్లర్క్స్కు బేసిక్ పే 19,900 స్టార్ట్ అవుతుంది. బేసిక్ పే డిఏ, హెచ్ఆర్ఏ వారు పనిచేసే ప్రదేశాన్ని బట్టి హెచ్ఆర్ఏ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మారుతూ ఉంటుంది కాబట్టి వారి గ్రాస్ శాలరీ మినిమం 33,000 to 35,000 వరకు గ్రాస్ శాలరీ వస్తుంది. ఆ శాలరీతో పాటు ఇంకా బ్యాంక్స్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి వారికి అనేక రకమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. పెట్రోల్ అలవెన్స్, పేపర్ అలవెన్స్, అట్లా రకరకాల అటువంటి అలవెన్స్లు ఉంటాయి. అది ఆఫీస్ రికార్డర్ అయితే శాలరీ విషయంలో దాదాపు వాళ్ళ బేసిక్ పే 36,000 36,000తో స్టార్ట్ అవుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఫరెంట్ అలవెన్స్లు అన్నీ కలుపుకొని దాదాపు 67,000 గ్రాస్ శాలరీ ఉంటుంది. దాంతోపాటు బ్యాంక్స్ అయితే అలవెన్స్లు ఇస్తుంటాయో, ఏదైతే బెనిఫిట్స్ కల్పిస్తుంటాయో ఆ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి వర్తిస్తుంటాయి. ఎగ్జాంపుల్ పెట్రోల్ అలవెన్స్, పేపర్ అలవెన్స్, అటువంటి రకరకాల అలవెన్స్లు వాటితో పాటు ఉంటాయి. ఇక నేచర్ ఆఫ్ జాబ్ విషయానికి వెళ్తే ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్స్ జాబ్ మెయిన్గా కౌంటర్లో అడ్మిషన్ చూసుకోవటం, కౌంటర్లో క్యాషియర్గా రోల్ ఉంటుంది. అలాగే హెల్ప్ డెస్క్ కూడా వారు వచ్చిన కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఓపెన్ అకౌంట్స్ అనేది, అకౌంట్ ఓపెనింగ్ ఎట్లా, అటువంటి అసిస్టెంట్స్ చూసేయడానికి అలాగా క్లర్క్ నేచర్ ఆఫ్ జాబ్ ఉంటుంది. పిఓస్ అసిస్టెంట్ మేనేజర్ విషయానికి వస్తే అసిస్టెంట్ మేనేజర్కి హెల్ప్ చేయటము, అలాగే లోన్ ఫెసిలిటీస్, రూరల్ ఏరియాలో ఫార్మర్స్కి అగ్రికల్చర్ లోన్స్ ఇప్పించడము, అవి రికవరీ చేయడం, అటువంటి వర్క్స్ చేస్తూ ఉంటారు. ఆఫీస్ అసిస్టెంట్గా జాయిన్ అయిన వ్యక్తి ప్రమోషన్స్ ఉంటే నెక్స్ట్ ప్రమోషను అసిస్టెంట్ మేనేజరు, పిఓస్గా ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆఫీసరు స్కేల్ 2, స్కేల్ 3 అట్లా ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అయిన వ్యక్తికి కూడా ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 అట్లా ప్రమోషన్స్ ఉంటాయి. ఈ విధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్, మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంక్స్లో ఫార్మర్స్కి అటువంటి వారికి ఎక్కువ హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారికి లోన్లు ఇప్పించడము, ఆ విధంగా వారికి ఫార్మర్స్కి సేవ్ చేసినట్టు ఉంటుంది ఈ గ్రామీణ బ్యాంకుల్లో జాబ్ చేసే వారికి. కనుక వెంటనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని మీరు జాబ్ పొందుకోగలరని కోరుచున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉందనుకుంటే మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.